గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా చేంజ్ అయిపోయారు. అవునా? ఏదో అలా అలా కొంచెం కొంచెం చాలా లిమిటెడ్ గా రిజర్వ్డ్ గా మాట్లాడేవారు కదా స్టార్టింగ్ లో. అవును. ఇప్పుడు అంతేనా? అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అంతేనా? అలాగే చేస్తా ఫస్ట్ అలానే ఉంటుంది, తర్వాత కొంచెం క్లోజ్ అయితే మాట్లాడుతూ ఉంటాను. ఐ మీన్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు అన్ని. చాలా తప్పదు కదండి, ఫ్యాన్స్ కోసం లాగేస్తున్నారు అట్లా నన్ను ఇంకా ఇంకా ముందుకి. సో మోస్ట్లీ అంటే నార్మల్ గా మీకు ఉన్న ఫాలోవర్స్ లో మోస్ట్లీ వినిపించే కాంప్లిమెంట్స్ ఏంటంటే అమ్మాయిలు అంటే పొగుడుతూ ఉంటారు. అంటే మన తెలుగు అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ క్యూట్ క్యూటీ అంటారా? క్యూటీ అంటారు, పక్కింటి అమ్మాయి అంటారు. సో బేసికలీ మీకున్న ఫస్ట్ నుంచి మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చూసుకుంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కేటగిరీలోనే ఎక్కువ చేస్తారు. అవును అవును. బాగా గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేయలేదు అసలు. నార్మల్ రోల్స్ ఎక్కువగా చుడిదార్స్, ఇదే ఒక చిన్న బింది, సింపుల్ గా వచ్చేసి ఇలా వెళ్ళిపోతా. బట్ ఖైదు విషయానికి వచ్చేసరికి కొంచెం చేంజ్ కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ లో. అవును అండి, అవును. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ నా దీంట్లో. లైక్ చాలా సినిమాల్లో హీరోకి ఒకలా ఉంటే హీరోయిన్ అంటే జస్ట్ అలా ఒక వచ్చి కనిపించి వెళ్ళిపోతుంది. బట్ ఈ సినిమాలో అలా కాదు. నాకు డైరెక్టర్ ప్రకాష్ గారు చెప్పినప్పుడే నాకు నచ్చింది స్టోరీ. సో నన్ను చెప్పారు మరి ఇలా ఉంటుందమ్మా. సో ఒక సింగిల్ ఉమెన్ తన స్టార్టింగ్ నుంచి, మీరు ట్రైలర్ చూసే ఉంటారు, సో స్టార్టింగ్ నుంచి తన లైఫ్ లో ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ క్లైమాక్స్ కి వచ్చినప్పటికీ తను ఏం డెసిషన్ తీసుకుంది, సో ఆ హత్యకి కారణాలు ఏమిటి అనేది రేపు మీకు థియేటర్ లో 28th చూస్తే అర్థమవుతుందండి. సో బేసికల్లీ ఐ మీన్ గ్రే షేడ్ క్యారెక్టర్లు ఉంటాయి నార్మల్ గా లీడ్ యాక్టర్స్ అయినప్పటికీ కూడా ఈసారి గ్రే షేడ్ ఎక్కువ వస్తున్నాయి. విరూపాక్ష చూసుకుంటే హీరోయిన్ వెళ్ళని లాస్ట్ వరకు తెలియదు మనకి. లాస్ట్ గ్రే షేడ్ ఎంత ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది. సో అలాంటి రోల్స్ ఏమన్నా వస్తున్నాయా? అలాంటివి కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చింది, ఇలాంటివి యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు అని. ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి వెయిట్ ఉంది, సో అది నేను 100% బిలీవ్ చేసి చేయగలుగుతానంటే డెఫినెట్ గా చేస్తాను. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంకా ఏంటి లక్ అది అంతా మన చేతిలో ఉండదు. నాకు ఒకటే తెలుసు, నాకు ఇచ్చిన ఒక క్యారెక్టర్ ని నా వంతు నేను ప్రయత్నం చేసి దాన్ని ఇలా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. హిట్ అంటారా ఇంకా సెకండరీ, మన చేతిలో ఉండదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో అదొకటి బిలీవ్ చేస్తాను. ఒక డైరెక్టర్ తో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కానీ నా క్యారెక్టర్ ఏంటి, అది ఎంతవరకు చేయగలను, అదొకటి బిలీవ్ చేస్తాను. సో మీకు గుర్తుంటే నేను ఒక 3 years బ్యాక్ ఇంటర్వ్యూస్ లో తెకమక్క తాండ కంటే ముందు చెప్పా, మీవి ఎక్స్ప్రెసివ్ ఐస్ అండి అని చెప్పా. ఇప్పుడు నిజంగా మీకు వచ్చిన, ఐ మీన్ మీ మీద ఉన్నది ఏంటంటే ఎక్స్ప్రెసివ్ ఐస్ అని ఒకటి, ఆబ్వియస్లీ తెలుగు హీరోయిన్ కాబట్టి మీ డిక్షన్ గురించి ఒకటి మాట్లాడతారు, అంటే చాలా సులువుగా ప్రొనౌన్స్ చేయగలరు ఏదైనా. సో ఈ రెండు ఉన్నాయి. ఇది కాకుండా మీ బలాలు ఇవి అని చెప్పి ఎవరన్నా చెప్పిన ఉంటాయి కదా, ఇప్పుడు ఈ డైరెక్టర్ గానీ, ఖైదు డైరెక్టర్ గానీ, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గానే నాకు ప్రతి డైరెక్టర్ ఒక ఆడిషన్, నేను ఏ సినిమాకి వెళ్ళినా ఆడిషన్ తీసుకోమని చెప్తాను. వాళ్ళు కూడా సో వాళ్ళ క్యారెక్టర్ నచ్చితేనే నన్ను తీసుకోండి, సో రికమెండేషన్ తో నేను మాక్సిమం పోను. ఏదైనా సరే వాళ్ళకి నేను ఆ క్యారెక్టర్ లో కనిపించాలి, అప్పుడే నేను వాళ్ళు బిలీవ్ చేస్తే ఫస్ట్ అప్పుడు నాకు నమ్మకం వస్తుంది. ఓకే మీరు నమ్ముతున్నారా, ఓకే నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను. సో అలానే చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు టిల్ టుడే. సో ఖడ్గన్ సినిమాలో సంగీత గారు ఒక్క ఛాన్స్ అని అలా ఉంటారు, ఆ స్టేజ్ లో ఉంటారు. బట్ కొంచెం మనకి ఎప్పుడైతే గ్రోత్ వచ్చిందో, మనం ఐ మీన్ డిమాండింగ్ యాక్టర్స్ గా మారామో, అప్పుడు మనం రిజెక్ట్ చేసే స్టేజ్ లో ఉంటాం, కొన్ని స్క్రిప్ట్స్ నచ్చక. బట్ స్టార్టింగ్ ఏది వచ్చినా పర్వాలేదు ఒక్క ఛాన్స్ అనే స్టేజ్ లో ఉంటారు. సో బేసికలీ మీరు ఈ ప్రాసెస్ లో ఏమన్నా రిజెక్షన్కి వెళ్ళిన స్టేజ్ లో ఉన్నారంటే, మీరు నచ్చింది ఏదైనా రిజెక్ట్ చేస్తూ ఉన్నారా? అండి చాలానే. ఐ మీన్ నాకు అది సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చెప్పేస్తాను, సార్ నేను దీనికి నాకు అంత అనిపించట్లేదు సార్ అని చెప్పేస్తాను నేను. అంటే అలా మొహం మీద చెప్పేయకుండా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో నాకంటే మేబీ నేను చేయలేనేమో ఇలాగా, సో ఇంకొకరు ఎవరన్నా మీరే చూడండి బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, వాళ్ళు చేయగలుగుతారేమో. లైక్ ఎక్కువ మోడర్న్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బేసిక్గా చాలా మంది చూడగానే ప్రొఫైల్ చూడగానే ఓకే పక్కింటి అమ్మాయి, మా ఊరు అమ్మాయి, ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నన్నే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే లైక్ హైదరాబాద్ లో చాలా తక్కువ మంది ఉన్నారంట తెలుగు అమ్మాయిలు. సో దాంట్లో చాలా మంది వెతుక్కుంటూ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే గుర్తిస్తున్నారు జనాలు నన్ను కూడా అని. సో ఎందుకు అడిగానంటే బేసికలీ మీరు ఎక్కడ కూడా గ్లామరస్ గా ఓవర్ డోస్ ఎక్కడా చూపించలేదు ఇప్పుడు దాకా, లేదు. సో బౌండరీస్ ఉన్నాయా మీకు ఏమన్నా? అదే నా కంఫర్ట్స్ ఎండ్ ఆఫ్ ద డే. లైక్ మోడర్న్ చేయను అని కాదు, అది ఆ కాస్ట్యూమ్ లో గానీ చూపించే విధానంలో నేను ఎంత కంఫర్టబుల్ ఉన్నానో అదొకటే చూస్తాను. ఇంట్లో నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి బౌండరీస్ ఏం లేవా? ఎవరు ఎంత ఏం చెప్పరు, నా సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్. సో అది నేను చేయగలుగుతానంటే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ కోసం నేను ఆ కాస్ట్యూమ్ వేసుకున్నా నా ఫేస్ లో తెలిసిపోతుంది, ఇతను నాట్ కంఫర్టబుల్, ఇది చేయలేకపోతుంది, నాకు
తెలిసిపోతుంది ఈజీగా. సో అందుకని ఎంతవరకు కంఫర్ట్ ఉందో అంతవరకు చెప్పేస్తాను అనమాట. ముందు స్టోరీ వినేటప్పుడు కానీ ఇలా ఉందండి, ఇంతవరకు అయితే ఓకే నాకు, అదర్వైజ్ నేను చేయలేనంటే చెప్పేస్తాను. సో ఈ ఖైదు సినిమాకి వచ్చేసరికి మీది ఆల్మోస్ట్ సెంట్రిక్ క్యారెక్టర్ వచ్చింది. యా అవునండి. మీరే ఐ మీన్ ఫేస్ ఆఫ్ ద మూవీ అన్నట్టు బాగా సెంట్రిక్ ఫిల్మ్ ఇది మీకు. బట్ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే లైక్ స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ లో స్టార్స్ ఉన్న సినిమాలో చిన్న రోల్ కనిపించినా చాలు, 10 నిమిషాలు కనిపించినా చాలు, దానికి వచ్చే రికగ్నిషన్ వేరేనా అనుకుంటారు. కొంతమంది ఏంటంటే మనం డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ మనమే ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వాలి, మనమే సెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వాలి అని కొన్ని కోరుకుంటూ ఉంటారు. మీ టేస్ట్ ఎలా ఉంటుంది? అంటే మీ ఏ సినిమాలు అయితే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి? సో నేను అంటే నాకు ఎక్కువ విలేజ్ బ్యాక్ డ్రాప్, డస్కీ స్కిన్ టోను, ఒక లైక్ హాఫ్ శారీ, చాలా న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం అండి. సో నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మాక్సిమం నా చూస్తే మీకు అన్ని అలానే ఉంటాయి, లైక్ విలేజ్ అమ్మాయి లాగా, ఒక ట్రెడిషనల్ అమ్మాయి ఇలానే ఉంటాయి. సో అండ్ ఫస్ట్ థింగ్ అది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని క్యారెక్టర్ చూస్తాను, వెయిట్ ఎంత ఉంది, సో అది 1 minute ఉందా, 5 minutes ఉందా, 10 minutes కాదు, ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీకి ఏమైనా ఇంపార్టెంట్ టర్న్ అవుతుందా అనే క్యారెక్టర్స్ బాగా లైక్ చేస్తాను నేను. అది ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా చేశాను, దేవరా కూడా చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో చాలా మంది అంటూ ఉంటారు అనమాట, లీడ్స్ కూడా చేస్తున్నారు, పెద్ద సినిమాలో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు అంటే నాకు నచ్చింది అంటే నేను చేయగలుగుతాను. అది ఒకటి బాగా. మీరు మేకింగ్ వైజ్, ఆడియన్స్ నుంచి వచ్చిన రిసెప్షన్ వైజ్ ఎలాంటి డిఫరెన్సెస్ చూసారు? అంటే ఇప్పుడు మేకింగ్ లో ఆయన పెద్ద డైరెక్టర్, పెద్ద కమర్షియల్ వాల్యూస్ ఉన్న, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాలు అనుకోండి, ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటది, అక్కడ మేకింగ్ వేరే ఉంటది, మీరే స్టన్ అయ్యి విజువల్ వావ్ ఏంటి అని అనిపించిన సందర్భాలు ఉంటాయి. పాపం చిన్న వాళ్ళ దగ్గర ఏంటంటే ప్యాషన్ డ్రైవ్ చేస్తూ ఉంటది, వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉన్న ప్యాషన్ ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటది. సో ఇలాగా మేకింగ్ లో గానీ లేదంటే ఆడియన్స్ రిసెప్షన్ లో పెద్ద సినిమాలో కనిపిస్తే వావ్ అంటారు, చిన్న సినిమాలను కొన్ని అంత ఎక్కువ ఐ మీన్ పర్ఫార్మెన్స్ వైజ్ క్రిటిసిజం ఉంటది కానీ దీనికి కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉంటదేమో అనే డౌట్లు ఉంటాయి. సో మీరు మేకింగ్ వైజ్, ఆడియన్స్ రిసెప్షన్ వైజ్ ఎలాంటి చేంజెస్ చూసారు రెండిట్లకి డిఫరెన్సెస్? యా అండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎంత చేసినా పెద్ద సినిమా ఎందుకు చేస్తారంటే అందరూ ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చిన్న సినిమాలు ఏంటంటే ఇప్పుడు అసలు చిన్న సినిమాలు థియేటర్కి వెళ్ళి ఎవరు చూడట్లేదు, ఓటీటీకి ఎక్కువ మార్కెట్ వచ్చేసింది. సో 2 విధాలుగా ఆలోచిస్తాను నేను. అలా అని ఇప్పుడు ఏ క్యారెక్టర్ మిస్ చేసుకొని ఇన్ కేసు రేపొద్దున్న ఏ పెద్ద సినిమాలలో లైక్ 1 or 2 days అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నారు అనుకోండి, చేస్తాను. అదే ఇప్పుడు ఇంకో కొత్త డైరెక్టర్ వచ్చేసి ఇలా నా దగ్గర మంచి స్టోరీ ఉందండి, నా క్యారెక్టర్ మీరు సూటబుల్ అవుతారు అంటే దాన్ని కూడా చేయడానికి నేను రెడీ. సో ఏ క్యారెక్టర్ అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పర్టికులర్గా హీరోయిన్ అవ్వాలి, లేక ఇది చేయాలి అలా ఏం లేదు. పెద్ద సినిమాలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసం చేస్తానండి. సో డైరెక్టర్స్ చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. సో ఏది ఎలా చేయగలము, లైక్ పెద్ద టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరి దగ్గర చాలా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర మంచి మంచి కంటెంట్లు కూడా ఉంటున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లేక లైక్ చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాలు లైక్ బలగం కానీ ఇవన్నీ చిన్న చిన్న సినిమాలకి స్టార్ట్ చేసి చాలా హిట్స్ అయినాయి. సో అది బిలీవ్ చేస్తాను అనమాట. సో ఏది ఎప్పుడు ఎక్కడ ఇది అవుతుందో తెలియదు కదా. సో అందుకని మాక్సిమం చేసుకుంటూ వెళ్తున్నాను అలా అలా స్లోగా. లెట్స్ సీ, చూడాలి. సో దేవరా సెట్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? అదంతా అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళ విజన్ గానీ, ఎన్టీఆర్ గారి డెడికేషన్ కానీ, లైక్ కొరటాల శివ గారి డైరెక్షన్ కానీ, ప్రతి డైరెక్టర్ దగ్గర నేను అబ్జర్వేషన్ బాగా చేస్తాను అనమాట. ఓకే వీళ్ళు మేకింగ్ ఇలా ఉంటుంది, ఓకే మనం ఇలా చేయాలి. సో అలా చాలా నేర్చుకున్నాను దేవరా నుంచి కూడా.